ఇదిగో కరెంట్ వచ్చింది. అయ్యో కరెంట్ వచ్చిందో. రేపు వేసుకోవచ్చులే ఈ కాలు. నువ్వేం భయపడద్దు. ఇదెక్కడ భయపడుతుందిలే, మనమే భయపడాలి. 29 ఏళ్ల వర్జిన్ కుర్రోని ఎంతని ఆపుకోగలను? స్కిప్ అవ్వాలని చూస్తావా? ఉండు. ఏంటి కాలు తీసి పైనేసింది? అది సరే, మన మీద అయినంత వరకు సేఫే. రేయ్ ఏంటి రేయా? ఒక 2 రోజుల తర్వాత పిలుచుకో. రేయ్ ఏంటి మళ్ళీ రే అంటున్నావు? దెయ్యం రే అనేరా పిలుస్తుంది. ఏంటి దెయ్యమా? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే కరెంటు కట్టవగానే వేడి వేడిగా నీ పెళ్ళం ఒంట్లోకి ప్రవేశించా. వేడి వేడిగా ప్రవేశించడానికి నువ్వేమైనా బజ్జీనా? ఎందుకమ్మా దెయ్యాలందరూ ఎలా మాట్లాడుతున్నారు? అవును, నీ పేరేంటి? పుష్ప. ఆ, నువ్వేమో పుష్ప, నేనేమో పుష్ప మొగుణ్ణి. ఓ మాటు జరిగాక వెళ్తాను. ఏంటి కన్నెరికం? అర్థం కాలా? ఓయ్, కన్నెరికం చెయ్యవయ్యా. ఓయ్యా? అవును, నేను కన్యగా చచ్చిపోయిన దయ్యాన్ని. కన్నెరికం చెయ్యి వెళ్ళిపోతాను. ఒరిజినల్ దయ్యమై ఉంటుందా? ఉండు వస్తున్నా. ఎస్క్యూస్ మీ పుష్, ఐఎమ్ వెరీ సారీ. నా పెళ్ళాన్ని తప్ప ఈ జన్మలో వేరే అమ్మాయిని ముట్టుకోను. నువ్వు సంవత్సరాల కొద్ది ఎక్కడ ఉన్నా సరే నీ కోరిక తీరదు. ఏమిటి? పెళ్ళాన్ని తప్ప ఇంకెవరిని ముట్టుకోవా? ఓయ్, నువ్వు పెళ్ళాన్ని ముట్టుకోవడం లేదు రాజా. తులసి, అబ్బాయికి గ్రీన్ టీ ఇవ్వమ్మా. తులసి అంటే ఇదా? రామ్మా రామ్మా. స్వామి, ఆప్షన్ మార్చుకోవచ్చా? అదృష్టం అనేది దాని ఇష్టం, ఒక్కసారి వస్తుంది. ఓకే స్వామి. తప్పుకోవయ్యా. స్వామి, మీ కష్టం చెప్పండి. తులసి తులసి అయిపోయింది. మీరు వచ్చిన పని ఏమిటి? అదేంటంటే ఆ లోకనాథన్ ఉన్నాడే, ఆ ఫస్ట్ నైట్ మ్యాటర్ కూడా చెప్పుంటాడే మీతోటి. ఓ, ఆ అమ్మాయికి అబ్బాయికి ఇంకా శోభనం జరగలేదా? ఇంకా కాలేదండి, మేము ఎంతో ట్రై చేస్తున్నాం. మీరు ఎందుకు ట్రై చేశారు? వాళ్ళకి ట్రై చేయాలి. వాళ్ళ కోసమే అడుగుతున్నానండి. ఐ సీ. తులసి, దీన్ని కూడా తులసినా? స్వామి, నీకు పని తగిలింది. తుమ్మ స్వామి దొరికింది. ఇది సాధారణమైన ఫలం కాదు, శోభన ఫలమని దీనికి పేరు. దీన్ని తీసుకువెళ్ళి ఆ శోభనం గదిలో పెట్టండి. అప్పుడు చూడండి ఆ శోభనం ఎలా జరుగుతుందో. ఇవ్వండి. క్యాచ్ కా. అయ్యో, అంత మహిమగల పండుగ ఇది. అవును. అయితే నేను కూడా ఆ చెట్టును గోకి ఒక నిమ్మ పండు తీసుకోవచ్చా? ఇలా రావయ్యా. ప్రతి వాడు గోకడానికి ఏమన్నా ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ అయ్యా. అది మై ఫోన్. పోవయ్యా, పోవయ్యా. టంటడాయ్. భగవంతుడా, ఇలా వేయండి. అమ్మా తల్లి, బాగా జరగాలి. ఏంటిది? ఏమండి, హోల్స్ చాలా చిన్నగా ఉంది. అయితే నేను పని చేస్తాను. నేను వెళ్ళి గుణపం తీసుకొచ్చి చిల్లుని పెద్ద చేయనా? ముందు దాన్ని ఎత్తు, తర్వాత గుద్దచ్చులే. ఆ? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా. ఆ, అయ్యో అయ్యో, సూపర్. నీ బ్రెయిన్ తీసుకెళ్లి మ్యూజియం లో పెట్టాలి. అరచా. సక్సెస్. ఇలా చూడు పుష్. ఆ, నేను పుష్ని కాదు, శాంతిని. చూడరా పుష్ ఎక్కడ? వదిలేసింది, వెళ్ళిపోయింది. ఏదో కన్యరకం చేస్తేనే వెళ్తానందే. ఏ చేస్తారా ఏమిటి? అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? సో సాడ్. సరే, దాహంగా ఉంది, ఆ పాలు చమ్మతి. అను అక్క, ఏ పాలు అడిగాను, లేచి వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడేగా ఉంది, తీసుకొని తాగండి. తీసుకుని తాగనా? అక్క, సక్సెసా? నీ ఐడియా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎంత డాన్స్ చేసినా ఏమీ జరిగేటట్టు లేదక్క. అతనేమి డెడ్ కాదు. నువ్వు ఫస్ట్ నైట్ రూమ్ కి వెళ్లే ముందు 8 గంటలకి లోపలికెళ్ళి తాను ఏమేం చేశాడో తెలుసా? అంత కసిగా ఉన్నవాడు ఇంకా ఏమి చేయకుండా ఉన్నాడంటే సంథింగ్ రాంగ్. అవును, నువ్వు తీసుకెళ్లిన పాలు తను తాగాడా లేదా?
అక్క ఒక నిమిషం లైన్లో ఉండు, చూసి చెప్తాను. అక్క తాగుతున్నాడక్క. ఇప్పుడు ఏం జరుగుతుంది? గుర్రం సకిలిస్తుంది. అయ్యయ్యో, అవునా? అప్పుడు నేనేం చెయ్యాలక్క? గుర్రం మీదకి ఎక్కి సవారీ చేయటమే. అయ్యో అమ్మా, టైం కానీ టైంలో వీడొకడు. అబ్బా, నా వల్ల కావట్లేదే. అబ్బా, అమ్మా, అరే. పైపోరా. ఈ రాత్రి నీ భార్య మీద చిట్టుకిరి వేలు కూడా పడకూడదు. ఈ రోజు నీకు శోభనం జరిగే తీరాలి. తెల్లవారేలోగా నీకు నాకు శోభనం జరిగే తీరుతుందిరా. ఇప్పటిదాకా వట్టి శాంతినే కదా చూసా. ఇకపై విజయశాంతిని చూస్తావురా. పెళ్లి చేసి పాలు పళ్ళు చేతికిచ్చి ఒక అబ్బాయిని అమ్మాయిని రూమ్లోకి పంపించి ఫస్ట్ నైట్ చేయమంటే ఫస్ట్ నైట్ చేయకుండా మా ఆయన ఏం చేస్తున్నారో చూడండి. పుషప్స్ చేస్తున్నావా? వస్తున్నాను. యావండి, డైలీ ఇలాగే పుషప్స్ చేస్తారా? అవును. శాండ్విచ్ పుషప్స్ చేయరా మీరు? శాండ్విచ్ పుషప్పా అంటే? అదేనండి, పైన వెయిట్ పెట్టుకుని. చెయ్యొచ్చు, కానీ వెయిట్ ఏం చేయాలి? అందుకేగా నేనున్నది. నువ్వా? ఆ, వామ్మో, వద్దొద్దు. నీ వల్ల అవదు, అందుకే భయపడుతున్నారు. హే, హే, భయమా? నాకా? రావే. ఐ! ఉమ్, ఉమ్. ఉమ్, ఉమ్. ఏంటో జారిపడ్డావా? అవును, ఫస్ట్ టైం. అది అవాయిడ్ చేసి ఉండాల్సిందే. మోటనేసుకున్నా బాగుండేది. ఆహా. ఏమైందండి? ఆ? వెయిట్ చాలలేదు. ఎంత వెయిట్ ఉంటావు? ఒక 53 కిలోల 300 గ్రాములు. హలో, 50 కిలోలే. ఆ. మిగతా వెయిట్ నగలు చీరది. ఓహో, అబద్ధం రోయ్. పోనీ నేను విప్పేసి వచ్చి ఎక్కనా? వద్దొద్దు, ఇదొకటి ఎప్పుడు చూసినా కంటెంట్ లోనే ఉంటుంది. అవును, దీన్నే శాండ్విచ్ పుషప్ అంటారా? అవును. ఓహో, ఇది వెజ్, నాన్ వెజ్ ఉంది. ట్రై చేద్దామా? ఇది భలే మ్యాటర్లా ఉంది. రేపు దాన్ని ట్రై చేద్దామా? ఏమండి, మ్, పుషప్స్ చేస్తే ఒంటికి మంచిదంట కదా, మ్. డైలీ చేద్దామా? ఓ, చేసుకుందామే. తాతి చింతాడు బాబోయ్. సారీ తాతయ్య, ఎలా ఊడిపోయిందో తెలియట్లేదు. కొంచెం మోసపోయా, జస్ట్ మిస్.